గురుగారు ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి. ఎందుకంటే మీ వీడియోలు చాలా వరకు ఇతర రాష్ట్రాలు కూడా వెళ్తూ ఉంటాయి. ఇతర దేశాలు కూడా వెళ్తూ ఉంటాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రశ్నకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే అండి. అంటే కన్యస్వాములు అంటే అయ్యప్ప స్వామికి చాలా ఇష్టం అనేది మీరు చెప్పారు ఇప్పుడు. అది వాస్తవం కూడా. అయితే చాలామంది కన్యస్వాములు మాల వేసుకున్న తరువాత ప్రియురాలి దగ్గరికి వెళ్ళటం, ఆడవారిని పక్కన కూర్చోపెట్టుకోవడం, బండి మీద వెళ్ళటం ఇలాంటివి కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలాగా ఒక వీడియో చెప్పండి గురుగారు. ఇది మంచి ప్రశ్న. ఏమండి ఇప్పుడు భార్యను బండి మీద కూర్చోబెట్టుకుని ఆడవాళ్ళతో వెళ్ళచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, గుజరాత్లో ఒక అతను మాల వేసుకున్నాడు. వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు, అతను మాత్రమే ఉంటాడు. అతను ఈ మెట్రో వర్క్ చేసేవాడు. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు వాడు. వాళ్ళ భార్యకు వాళ్ళ కూతురికి కొంచెం అనారోగ్యం అయింది. ఆయనకు ఉన్నది 2 వీలరే. తీసుకువెళ్ళాలా తీసుకెళ్ళకూడదా? తీసుకువెళ్ళాలి. సో వాహనంలో కూర్చోబెట్టుకోవడంలో తప్పులేదు. భార్యను తాకినంత మాత్రాన షాక్ వచ్చేసి బ్రహ్మచర్యం పోదు. ఏం చెప్తున్నాం? కట్టుకున్న మనం ప్రమాణంలో ఏం చెప్తున్నాం? జ్ఞానముద్ర శాస్త్రంలో కట్టుకున్న భార్యను సైతం సోదరిగాను తల్లిగాను భావించి నీ పవిత్రమైనటువంటి దీక్షను తీసుకుంటున్నా అని చెప్పి. కానీ కొంతమంది ఈ యుక్త వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళకి పెళ్ళిళ్ళు ఫిక్స్ అయి ఉంటుంది. ఈ అయ్యప్ప సీజన్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆ ఫియాన్సీలతో మాట్లాడడం, ప్రియురాలతో మాట్లాడడం వచ్చింది. ఆవిడ అడిగిన ప్రశ్న ఉందా అంటే ఉంది, సమాజంలో ఉంది. లవర్స్తో మాట్లాడడం, నో వే, దట్స్ ఆల్ ఆర్ రాంగ్. మీరు అక్కడ అయ్యప్పకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి కొంచెం తప్పది. తప్పంటే తప్పే, శరణమయ్యప్ప. మళ్ళీ తప్పంటే తప్పే. స్త్రీలు భార్య భర్తలు బండి మీద పోవడం వల్ల, కారులో కూర్చోవడం వల్ల, బండి మీద కూర్చోవడం వల్ల దోషం లేదు. పక్కన కూర్చొని పూజ చేయడం వల్ల తప్పేం లేదు, చేయవచ్చు. ప్రతి అయ్యప్ప పడి పూజలో మహిళలు కూర్చోబెట్టి పూజ చేస్తున్నావు. స్వామివారే అన్నారు, శబరిమలకి నువ్వు రాలేవు కానీ ఇక్కడ కూర్చొని చక్కగా నువ్వు కుటుంబంతో సహా పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి చేయాలి, తప్పదు. శరణమయ్యప్ప.